తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టాలన్నీ కూడా కాపాడుకునేందుకు యథావిధి కొనసాగించుకు పౌరులందరూ కూడా సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఏమండి అందుకే ఈ చట్టం బలోపేతం కావాలంటే కేంద్ర ప్రభుత్వం యథావిధిగా పాత రూపంలో ఈ చట్టాన్ని అమలు చేయాలి, నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. ఇది ప్రజల కోసం తీసుకున్న చట్టం, ఇది యథావిధిగా అమలు కావాలనేది మా ప్రయత్నం. మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య, మా దృష్టి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాను. వచ్చారు సీతక్క గారు కూడా, కొండ సూర్య గారు ఇద్దరు కూడా మాట్లాడినారు. అది కంప్లైంట్లా కాకుండా ఒకటి సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్గా మాట్లాడాలి, పరిష్కరింప చేసే ప్రయత్నం చేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చిన్న అది సమాచార లోపం వల్ల జరిగింది. సమాచార కమిషన్లో పూర్తి స్థాయి నియామకాలు జరగలేదు. బీసీ ఎస్సీ మాలా గిరిజన ఎస్పీలకి అందులో ప్రాధాన్యత లేదు. ఇంకా కొన్ని సమాచార కమిషన్లు ఇక్కడ వేయాల్సి ఉంది. డెఫినెట్గా సోషల్ ఇంజనీరింగ్ అనేది దాంట్లో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. తర్వాత హర్యానాలో ఐపీఎస్ దాన్ని కూడా మర్చిపోయాను. హర్యానాలో జరిగినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి యొక్క ఆత్మహత్య తీవ్ర ఘనత చెందేటువంటి విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ఆ స్థాయిలో ఉన్న అధికారి కూడా కుల వివక్షకు గురైనారంటే మరి సమాజము ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి అధికారులందరినీ కూడా శిక్షించాలి. ఒక ఎస్పీని మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారు. దీనిలో ప్రధాన పాత్ర పోషించిన డీజీపీ. ఆ డీజీపీ ఆదేశాల మేరకే ఆ ఎస్పీ ఆ రకంగా ప్రవర్తించినాడని అక్కడ వాస్తవాలు బయటకు వచ్చినప్పటికీ కూడా దాని మీద చర్యలు ఉండకపోవడం, కేంద్ర హోంశాఖ మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం, ఇది చాలా శోచనీయ అంశం. ఒక ఐపీఎస్ సీనియర్ అధికారే కుల వివక్షకు గురవుతే మరి బీజేపీ ఫ్యాసిస్ట్ పాలనలో సామాన్యుడి పరిస్థితి ఏంటి? దీన్ని ఏఐసిసి పిసిసి తీవ్ర సమస్యగా పరిగణిస్తూ ఉంది. చనిపోయిన అధికారికి మా నివాళులు. వారి భార్యతో కూడా మేము సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వారికి సంపూర్ణంగా ఉంటుందనే మాట మా ఆదిరెడ్డి సోనియా గాంధీ గారు వారితో మాట్లాడి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి బాసటగా ఉంటుంది. ఈ కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య కొంత చిన్న తగాదాలు ఉంటాయి. మా కుటుంబం పెద్ద రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం. అదే బయటకు వచ్చింది కాబట్టి దాన్ని సమస్య పరిష్కారం డెఫినెట్గా ఎవరు మాట్లాడలే కదా, క్షమించరాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు. డెఫినెట్గా అది నోటీస్కి తీసుకొచ్చినారు. దాని మీద డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు సాయంత్రం రాగానే మాట్లాడారు. అది ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఆ కంప్లైంట్లో పస ఎంత ఉంది, వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీలో అంటే ప్రజాస్వామిక స్వేచ్ఛ. ఎవరన్నా మీరు కానీ ఇంకెవరు కానీ ఏఐసీకి లెటర్ రాయొచ్చు. ఇదేం మోడీ ఆ కార్యాలయం కాదు ఏఐసీ అంటే. ఏఐసీసీ ఎప్పటికీ వినతులు స్వీకరిస్తూనే ఉంటుంది. సామాన్యుడు పోవచ్చు, మంత్రులు పోవచ్చు, ఎమ్మెల్యేలు ఎవరైనా పోవచ్చు, దేవాలయాలు మా ఆఫీసులు ఎవరైనా రావచ్చు, అర్జీ పెట్టుకోవచ్చు. ఏదేమైనా సమస్య చాలా చిన్నది, దాని సమస్యకు పరిష్కారం చేస్తాం. మీరు దాన్ని పెద్దది చేస్తున్నారేమో కానీ సమస్య మాత్రం చిన్నదే. ఎనీథింగ్ ఈ సమాచార అట్టం విషయంలో ఇది మనందరి సమస్య, ఇది భవిష్యత్తుకి సంబంధించిన సమస్య. దీన్ని చాలా సీరియస్గా మీరు కూడా పరిగణించాలని మీ అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఢిల్లీ బీసీ విషయంలో నిన్న కూడా నేను నిజామాబాద్లో చెప్పాను. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు కుయంత్రాలకి మేము భయపడము.
బీసీ 42% రిజర్వేషన్ విషయంలో మా పార్టీ చిత్తశుద్ధి, మా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి, మహేష్ గౌడ్ యొక్క చిత్తశుద్ధి ఏంటో ఇదివరకే చూసినారు. 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చినాం. హైకోర్టు ఇంటర్వ్యూ స్టే ఇచ్చింది. వెనక్కి తగ్గట్లేదు. నేను మళ్ళీ స్పష్టంగా వెనక్కి తగ్గట్లేదు. వీఆర్ గోయింగ్ టు ఫైల్. మేము సుప్రీంకోర్టు తర్వాత తట్టబోతా ఉన్నాం. దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ, మా 2 మంత్రులు, నేను కూడా ఢిల్లీ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా